అంటే ఇప్పుడు లోడ్ అయింది బోయినపల్లి నుంచి. సో బెంగళూరుకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం. పొద్దుటేలు కొట్టించుకొని వెళ్ళాలి, టైం అయిపోతుంది. హాయ్ గైస్, మనం ఇప్పుడు బయలుదేరామన్నమాట. బోయినపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. సో మొత్తం 40 కిలోమీటర్లు చూపిస్తుంది. రాత్రి 10 గంటలు పెట్టాలంట. సో ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంకా రెస్ట్ టైమే ఉండదు. ఇంకా వీలైనంత తొందరగా వెళ్ళాలి మనం, లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. సో వెళ్దాము, చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ ఎక్స్పీరియన్స్. ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ అటు ముందుకెళ్తే రాజ్భవన్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇంతకుముందు కార్లో తిరిగాను కదా, ఇవన్నీ మన బండ్లో తిరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట. బాగుంది అలాగా. ఫుల్ ట్రాఫిక్ అయింది, మొత్తం అంతా క్లమ్జీగా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. చూస్తారా, అది రాజ్భవన్, వైట్ హౌస్ లాగా మెరిసిపోతుంది కదా దగ్గరనేసి. సిటీ అయితే వదిలేసి మనం అవుటర్ బైపాస్ ఎక్కామన్నమాట. బైపాస్ మాత్రం చాలా అందంగా ఉంది. ఆ పక్క ఈ పక్క చెట్లు అవి చాలా చిగురించి కూడా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంది. బాగుంది కదా చాలా. ఇంకా మన శంషాబాదు అలా ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట. కర్నూలు వెళ్ళిపోతాం. ఇంకా మనమైతే స్పీడ్ అయితే 60 మెయింటైన్ చేస్తున్నాము, 60-65 మెయింటైన్ చేస్తున్నాము. చూద్దాం ఆ టైం పోదామా లేదా. పోకపోతే కిరాయి అని చెప్పేస్తున్నాడు. టైమింగ్ లోడు కదా, మేబీ 10 కాదు కానీ 11 అవుతుంది. ఎందుకంటే మనం బెంగళూరు ఎంటర్ అవ్వడానికి ఈవినింగ్ అవుతుంది. ఆ ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు, లేట్ అవుతుంది. 1 గంటలో లేట్ అవుతుంది. పైగా మనం తినాలి అవి ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. చూద్దాం. ఎనీవే టైం వచ్చి 1:30 అవుతుంది. సో తిందామని చెప్పేసి ఆపాను డాబాలో. మన ఫేవరెట్ ఎక్కీమా. సో తినేసి అయితే మెల్లగా బయలుదేరదాం. తీసుకున్నాం 1 అరగంట. సో ఇప్పుడు మనం తిన్నాము, ఒకసారి ఇంట్లో చెక్ చేస్తామంటే సరిపోతుంది. టైం ఏమన్నా వేడి తగ్గిందా, అట్టే ఉందా? అబ్బో కాలుతుందిగా, లైట్గా ఉంది. మనం దిగినప్పుడు ఇంకా ఎక్కువ వేడి ఉంది, లైట్గా తగ్గింది. ఎంతని ఎండ కదా, అట్టే ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడ రాసుకుంటారు బాబు, ఎక్కడ టైర్ రాసుకుంది. ఇది కొంచెం గాలి తగ్గండి ఉంది, అదేమో కొంచెం అలా ఉంది. ఓకే ఫైన్, నడుస్తుంది. ఆ బండి మనల్ని ఆపమని చెప్పాడు, ఎందుకో తెలియదు మరి. ఏం అడుగుతాడో ఏంటో మరి, ఒకసారి ఆగి చూద్దాము. అతనికి ఏం లోడ్ కావాలంట, మన దగ్గర నెంబర్ తీసుకున్నాడు అనమాట. మనకి ఎవరైతే లోడ్ చేస్తారో వాళ్ళ నెంబర్ తీసుకున్నాడు. సర్లే అని చెప్పి ఇచ్చాను నెంబరు. వాళ్ళు బెంగళూరు అంట, బెంగళూరు నుంచి హైదరాబాద్కి పుదీనా తోలుతారంట. సో వాళ్ళకి ఏమో దొరుకుతాయని చెప్పేసి మనకి నెంబర్ అడిగాడు, ఇచ్చాము. ఎండ మాత్రం బేవస్తంగా కాస్తుంది. అసలు ఇలా కూర్చుంటే ఆ సన్లైట్ అనేది ఇక్కడ పడుతుంది, సొరపడి కాలిపోతుంది అసలు. ఇప్పుడు చూసారా ఎండ పడుతుంది, ఎండంతా పడి మొత్తం సొరపడి కాలిపోతా ఉందన్నమాట. అలా ఉంది ఎండ. సో ఇదైతే బార్డర్ అన్నమాట, తెలంగాణ బార్డరు. మనకు పర్మిట్ వెళ్ళే అవసరం లేదు కాబట్టి మనం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగో ఈ బండి కూడా మనతో పాటు వస్తుంది. ఈచరు దానిమ్మకాయలో ఏదో చెప్పాడు, ఆరెంజ్ అంటది. ఈ బెంగళూరు బండి వాళ్ళు అప్పటికే వస్తారు. వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఖాళీగా వెళ్ళిపోయిన వాళ్ళకి గిట్టుబడి అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా ఇక్కడ నుంచి 10,000 పోయే బండి వాళ్ళు 7,000 రూపాయలకి వెళ్ళిపోతా అంటారు. దానివల్ల మార్కెట్ మొత్తం పడిపోతుంది. ప్రకారం సగం మార్కెట్ పడిపోవడానికి కారణం ఏంటంటే, అటు వైజాగ్ నుంచి అయినా సరే, రాజమండ్రి నుంచి అయినా సరే, ఇది ఈ లైను బెంగళూరుకి వెళ్ళే లైను, తిరుపతికి ఇలా వచ్చే లైను, రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి ఇటు ఒంగోలు నుంచి వచ్చే లైన్లో ఇక్కడ పడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళే అనమాట. పెట్రోల్ పట్టించడానికి అయితే మనం ఇప్పుడు డోన్ దగ్గర ఆగామన్నమాట. సో ఆగితే చూస్తే అన్నీ లూజ్ అయిపోయినాయి. ఆడు కట్టేసి మొత్తం తాడంతా అయిపోయి కట్టాడు, కానీ అంతా లూజ్ అయిపోయింది. చూసారా, ఇది ఇప్పుడు విప్పినామంటే ఏడబోతుంది అసలు. ప్రతిదీ మొత్తం అంతా లూజ్ అయిపోయింది. ఇంకో ఈ పాక కూడా లూజ్ అయిపోయింది, అంతా లూజ్ అయిపోయింది. 2 పైపులు పెట్టాము పైన గాలి పోవడానికి, ఎందుకంటే కిందంతా గాలి తోలి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం అయితే గాలి పెట్టాం అనమాట, గాలి పోవడానికి గొట్టలు పెట్టాం అనమాట. లాస్ట్ టైం కొడతా అంటే టైర్లు మొత్తం హీట్ అయిపోయినాయి.
ఆపుకుంటూ వెళ్దామంటే టైం సరిపోవట్లేదు. చాలా హీట్, టైర్ హీట్ అయిపోయి, ఇది హీట్ అయిపోయి అలా ఉంది. గుర్రం రోడ్డు మీద తెస్తుంది ఇంకా ఒంటరిగా. ఆహా, భలే ఉంది గుర్రం. ఏమైందో ఏమో, నా హెల్త్ అసలు బాగాలేదు, ఏదోలా ఉంది, అసలు నాకే తెలియట్లేదు. ఎండకో ఏంటో కానీ మరి అసలు మొత్తం అంతా కడుపు నొప్పిగా ఉంది, వామిటింగ్ వచ్చేలా ఉంది, రావట్లేదు అసలు, ఏమాత్రం బాగాలేదు అసలు. ఇది కానీ ఈ ట్రిప్ కానీ మామూలుగా కమర్షియల్ లోడ్ అంటే టైమింగ్ లేకుండా పడుకోవంట, కానీ ఇది టైమింగ్ కాబట్టి తప్పట్లేదు. పరిగెడుతూనే ఉన్నాము. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. అనంతపురం ఇప్పుడే దాటాము, ఇంకా 2 కిలోమీటర్లు ఉంది బెంగళూరు. నాకేమో అసలు నీళ్ళు తాగేస్తుంది, నీళ్ళు తాగితే వాంతిలో వచ్చేస్తా ఉంది. ఏం చేయలేము, అర్థం కావట్లా, ఏమైనా అర్థం కావట్లా. ఇక చూసారా, ఇది మన లిమిట్. ఈ మాత్రం తగ్గకుండా వస్తున్నాం ఆడి నుంచి. అయినా కానీ ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. 10 గంటలు పోవాలన్నాడు. 10 గంటలు పోకపోతే కిరాయి కూడా ఇరని చెప్పేసి ముందే చెప్పాడు. మనమేమో వెళ్తామని చెప్పినాము. అక్కడ లేకండ్రా. కర్ణాటక ఎంటర్ అయ్యి డీల్ పట్టించాము, 1500 పట్టించాము. ఇంకెందుకంటే మనకి ఇంకా 90 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అది వచ్చిందనమాట. ఎందుకంటే కర్ణాటకలో డీజిల్ వచ్చి 89 రూపాయలు ఉంది ఇక్కడ, అందుకే కొంచెం ఎక్కువ పట్టించామన్నమాట. ఎందుకంటే ఉంటుంది కదా, ఇంకా ఎలాగైనా మళ్ళీ ఇంకో కిరాయి వేసి పట్టించాలి కాబట్టి ఏదో ఉంటుంది అని చెప్పేసి అయితే 1000 పట్టించాను. మామూలుగా అయితే 1000 రూపాయలు పట్టి సరిపోయింది నాకు. 600 కిలోమీటర్లు 4000 రూపాయలు డే సరిపోయి ఉంటుంది. కాకపోతే 1000 రూపాయలు ఎక్స్ట్రా పట్టించేస్తాను అనమాట, ఉంటుంది కదా అనేసి. సో ఇంక మనం వచ్చేసాం ఆల్మోస్ట్. సో ఇంక 90 కిలోమీటర్లు ఇంకో 1 గంటలు పడుతుంది, తొక్కేసామంటే అయిపోతుంది. ఆల్రెడీ టైం వచ్చి ఇప్పుడు 8:40 అయిపోతుంది. మనం ఇంకో 2 అవర్స్ పడుతుందంటే 11కి వెళ్తాం వాడికి. వాడు అప్పుడే ఫోన్ చేసి అడ్రస్ పెట్టరా అంటే అందరూ వచ్చేసారు అప్పుడే. నువ్వు వెహికల్ చేస్తే లేట్గా వస్తున్నావు ఏంటన్నాడు. యాక్చువల్లీ నాతో పాటు మైసూరు, ఫస్ట్ మైసూరు అని చెప్పాడు అనమాట. మైసూరు అని చెప్పేసి లోడ్ వేసాడు, తర్వాత క్యాన్సిల్ చేసి బెంగళూరుకి మార్చాడు అనమాట. నాకన్నా ముందు లోడ్ అయిన మైసూరు బండి నా వెనక వస్తాను, ఇంకా కూడా నేను వాళ్ళకన్నా ముందు వస్తాను. వాళ్ళకి ఎప్పుడు మైసూరు పోతా నాకు వెళ్ళా, కానీ నేను వాళ్ళకన్నా ముందు వస్తున్నా. నేను ఫాస్ట్గా వస్తాను నేను అనుకుంటా అంటే అతనేమో నువ్వు లేట్గా వస్తున్నావు అంటున్నాడు. ఓకే, ఏం చేస్తాం, ఎందుకంటే నాన్ స్టాప్ కొడదామంటే ఎండ మీద ఫుల్ ఎండ, టైర్లన్నీ హీట్ అయిపోతున్నాయి. ఇంక అందుకే పోతే ఇంకొక 1/2 అవరు, పెట్రోల్ బంక్లో ఒక 1/2 అవరు అలా ఆపుకుంటూ మనం రావడం వల్ల ఈ టైం పట్టింది అనమాట. ఎనీవే ఏమంటాడు, 1 గంట లేట్ అయితే ఏం కాదులే కానీ వెళ్ళిపోదాం. బెంగళూరు అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. చిక్బల్లాపూర్ అన్నీ దాటుకొని ఇప్పుడు మనం బెంగళూరుకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా మన పాయింట్ వచ్చి 30 కిలోమీటర్లు చూపిస్తుంది. చూసారు టోల్ గేట్ చాలా అందంగా బాగా ఉంది కదా, మంచిగా డెకరేట్ చేశారు. ఈ బండి పోతుందా పోదా, అక్కడ పోయి ఆగిపోయింది. ఆడేదో కార్డు ఇచ్చి లేపుతాడా లేపడా, ఎందుకు వచ్చింది దీన్ని వెళ్ళిపోదాం. వీళ్ళు కొంతమంది ఉంటారు ఏదో పెద్ద, ఇప్పుడు మన బళ్ళు అనుకో, మనం ఏదో బయట కష్టపడతాం చేస్తున్నాం, మనకు రూపాయి మిగిలితే 10 రూపాయలు మిగిలితే టిఫిన్కి వస్తుంది అనుకుంటాం. కానీ ఈ ఓన్ బోర్డు వాళ్ళు కూడా బాగా డబ్బు సంపాదించే వాళ్ళు కూడా నాకు ఆ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, నేను అంతా, నేను ఇంత, అది ఇది అనుకొని ఆ 50-100 రూపాయలు కక్కడు పడతా ఉంటారు. రిచ్ పర్సన్స్ రూపాయికి అవుట్ చేస్తారు, ఇదంతా, దీనికి అసలు వాల్యూ ఎంత, ఇది ఎలా, ఇది ఏంటనేసి. అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనల్ని అంటారు ఇంకో రూపాయే కదా పోతే పోయినలే అనుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్లో ఎక్కడైనా సరే అడుక్కునే వాళ్ళు వస్తున్నప్పుడు ఆ కారులో వాళ్ళంతంత లగ్జరీగా ఉంటారా, వాళ్ళు కనీసం గ్లాస్ కూడా దించరు. అదే మన ఆటో వాడు లేకపోతే మనలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం ఎతికేసి 10-20 ఇచ్చేస్తుంటారు అన్నమాట. నిజంగా వాళ్ళే కానీ సాయం చేశారనుకుంటే, వాళ్ళు నిజంగా డబ్బున్న కానీ సాయం చేశారంటే వాళ్ళు కనీసం ఒక 10 రోజులకు వస్తుందన్నమాట.
మనం సాయం చేస్తే ఒక పూట కూడా రాదు, ఒక ఛాయ్కి వస్తుంది అంతే. సో డబ్బున్న వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, డబ్బులని మళ్ళీ బెకర్గా ఆలోచన ఇలా ఉంటుంది అనమాట. మొత్తానికి మనం అయితే వచ్చేసాం మార్కెట్కి. బాబు ఏంటి ఇలా ఉంది, కచడాగా ఉంది. వాటర్ ఏంటి అసలు ఎంత చండాలంగా కొంపు కొడుతుంది. అబ్బో ఏంటి బిల్డింగ్ ఇంత పెద్ద ఉంది. 10 గంటలు రమ్మని చెప్పాడు, మనమేమో 11 గంటలకు వచ్చాము. అయినా ఏం పరకలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు అనమాట, 1 గంట 2 గంటల ముందే రమ్మంటారు. మనమేమో ఎక్కడ పడుకుంటామేమో రావేమో అని చెప్పి అలా చెప్తారు మన వాళ్ళు. బట్ ఏం పర్లేదు, మనం కరెక్ట్ టైంకే వచ్చాము. కాకపోతే టైర్లే బాగా హీట్ ఎక్కుంటాయి, అవి లోడ్ దింపేసి చూసుకొని బాగా రెస్ట్ చేయాలి అడిగి రేపంతా. ఇదిగో మార్కెట్లో వచ్చిన వాళ్ళు తాగాలనుకుంటే బయట ఎక్కడ పోని అవసరం లేదనమాట. ఇక్కడ మంచిగా వైన్ షాప్ బాగా ఉంది, పక్కనే చికెన్ పకోడా అంతా ఉన్నాయి. అటు తాగామే, అటు తిన్నావా, పడుకున్నావా బండ్లో. చక్కగా ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టు లేబర్ దగ్గరికే వైన్ షాప్ అనమాట. ఇప్పుడు ఈ బండ్లన్నీ దించాలి, ఇవన్నీ పోవాలి. ఆడ మన బండి ఉంది. ఇది మన బండి. ఇప్పుడు మంటన్ వచ్చిందనమాట, అది తీసేస్తే ఇంక మనం పెట్టుకోవచ్చు బండి. మనది వెయిటింగ్ అనమాట. ఇప్పుడు వెయిటింగ్ బండి పెట్టడం కోసం. పొట్టలో చేమలు వచ్చినట్టు ఈ అమ్మాయి వాళ్ళు ఎక్కడి నుంచో ఒకటి బాక్సులు మూటలు అన్నీ తెచ్చేస్తున్నారు చూసారా. అసలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు వీళ్ళు చూసారా. ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయి వీళ్ళందరూ హిందీ వాళ్ళే, ఒక్కరు కూడా ఇక్కడ లోకల్ కాదనమాట. వీళ్ళందరూ తెచ్చి ఇక్కడ వీళ్ళందరూ తెచ్చి ఇప్పుడు లోడ్ చేస్తున్నారు. ఈ బండి ఎంటీ లోకల్ బండి, ఆ వెనక బండి ఎంటీ లోకల్ బండి. సో ఇవన్నీ లోడ్ వేసుకొని వెళ్తాయి అన్నమాట. సో ఇవి లోపల రావడానికి వచ్చి లేట్ అయిపోతాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే మోయేస్తున్నారు అక్కడి నుంచి. ఒక్కొక్కరు ఏదో చీమలాగా మోయేస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ మన బళ్ళు అన్లోడ్ అయిపోయింది. కాకపోతే మళ్ళీ చిక్బల్లాపూర్కి మనకి ఏదో లోడ్ వేసినాం ఇక్కడి నుంచే. ఒక 10 బస్తాలు వేస్తానంటే తీసుకెళ్ళి దింపామని చెప్పారు. సో మొత్తం 6 వచ్చాయి, ఇంకొక 4 వేస్తారంటే మనం ఇక్కడ బయలుదేరిపోతాం అనమాట. చూసారా మార్కెట్ ఎలా ఉందో, ఎన్ని బళ్ళు వెయిటింగ్ ఉన్నాయి. సో అన్నీ ఇలా వస్తాయి, ఇక్కడ అన్లోడ్ అవుతాయి, ఇలాగా అన్లోడ్ అవుతాయి, అలా వెళ్ళిపోతాయి అన్నమాట. పద్ధతి క్యూ పద్ధతి పాటిస్తాం ఇల్లు, బాగుంది. మనకి కొంచెం లోడ్ వేసారనమాట, ఒక 20 బస్తాలు వేశారు. సో వాటిని తీసుకుంటూ మనం బయలుదేరిపోతున్నాం అనమాట. అంతా క్యూలో వెళ్ళాలి, అంతా పద్ధతి ఉంటుంది అనమాట. చాలా సేపు వెయిటింగ్ తర్వాత ఇప్పుడైతే బండి కదులుతాయి అనమాట. ఇక్కడికి లోపలకి ఎంత టైం పడుతుందో బయట పోకుండా అంత టైం పడుతుంది. ఎందుకంటే అలా వచ్చి ఇలా పోవాలి కాబట్టి క్యూ అటు అడ్డం ఏమి లేకుండా ఉంటే వెళ్తావు, లేకపోతే లేదు. సో అందుకోసం అయితే బాగా కష్టం. ఇప్పుడైతే మనం దాటామన్నమాట. ఇదంతా మార్కెట్, ఎంత వాల్ ఉంది కదా, ఎంత లోపల. సో ఇది బయట వెళ్తే ఇంక రోడ్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఇడితే తొలుతూ ఉండడికి ఇదేదో పెద్ద మసీద్ అనమాట, చాలా బాగుంది చూడడానికి.
అయితే మనం ఇలా ముందుకెళ్ళి అడిగి రైట్ తీసుకోవాలి. చూసారా ఇవన్నీ డెకరేషన్ ఫ్లవర్స్. ఓహో ఇది కూడా వ్యాపారమేడా, ఓన్లీ డెకరేషన్ ఫ్లవర్స్. భలే ఉన్నాయి ఫ్లవర్స్. ఓహో ఇది ఒక వ్యాపారం అన్నమాట. భలే ఉన్నాయి కదా ఈ డెకరేషన్ ఫ్లవర్స్. ఓహో సూపర్ బొకేలు ఇవన్నీ. బాగుంది. చూసారా ఎన్ని బొకేలు ఉన్నాయి కదా అంతా. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, మన సినిమాలు చూస్తుంటాం అలాంటి ఫ్లవర్స్ ఇవి బాగున్నాయి. ఇవన్నీ బొకేలే. చూసారా ఇలా తెచ్చి తిప్పుతారన్నమాట ఫ్లవర్స్. బండ్లు తెచ్చుకొని తిప్పుతుంటారు వాటికని. అన్నీ గూడ్స్ బండ్లు అన్నమాట. ఓ చాలా ఉందయ్యా వ్యవహారం ఆడ. బెంగళూరులో మిడ్ నైట్ 2 అవుతున్నాయి కానీ ఇంకా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తానమాట. చూసారా ఈ పక్క మనమాగం, ఆ పక్క వాళ్ళు ఆగారు, ఆ పక్క బళ్ళు పోతున్నాయి. రాత్రి లోటుకి వస్తూ మొత్తం పడుకున్నాము. పొద్దున్నే చూస్తే చలి మాత్రం బీభత్సంగా ఉందాడా. మన పక్కన ఓన్లీ మంచు ఉంది, చలి తక్కువ ఉంది. కానీ ఇక్కడ అలా కాదు, చలి మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. అనవసరంగా స్వెటర్ తెచ్చుకోలేదమ్మా అనిపించింది నాకైతే, అంత చలేస్తుంది పక్క. మనమైతే ఇప్పుడు మార్కెట్కి వచ్చామన్నమాట, చిక్బల్లాపురం మార్కెట్ ఇది. చూసారా మన బండి డౌన్లోడ్ అవుతుంది, అయిపోయి వచ్చింది. ఇంకొక 6 బస్తాలు ఉన్నాయి, ఇది దింపేసి అయిపోతుంది. అనుకోకుండా మనం అక్కడి నుంచి వచ్చాము మన ఇక్కడికి. ఇది ఒక 10 రోజులు కిరాయి మనకి. చూసారా సింపుల్గా అలా ఉందన్నమాట చిక్బల్లాపురం మార్కెట్. మొత్తానికి అయితే మన బండి అన్లోడ్ అయిపోయింది. ఇంక మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక నుంచి ఏదన్నా కిరాయి ఉంటుంది ఏమని చెప్పేసి చూస్తున్నాము. ఇక్కడ నుంచి వేరే అడిగితే చెప్పారు మనలో ద్రాక్ష అవుతుందని, లేదంటే ఇక్కడ నుంచి కూరగాయలు రాజమండ్రికి లేకపోతే హైదరాబాద్కి ఉదయం చూసి అన్నారు. సో చూద్దాం ఇక్కడే ఉండి అవుతుందో లేదనేసి. సో ఏమవుతుందో అక్కడి నుంచి అవుతాయా లేదా అని నెక్స్ట్ వీడియో చూద్దాం. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.